మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుటయే భూమి మీద మనకున్న కర్తవ్యం అనేది తీసుకో. కొంతమంది భార్యను నిర్లక్ష్యం చేశారు, కొంతమంది భర్తను నిర్లక్ష్యం చేశారు, కొంతమంది పిల్లలను నిర్లక్ష్యం చేశారు. మీకు తెలుసా దారుణం చెప్పనా? ఒక భర్తను చేసుకొని వాడికి పిల్లల్ని కానీ కొంతకాలం వాడితో ఉండి మళ్ళా వేరే వాడితో కనెక్ట్ అయిపోయి ఈ భర్తని పిల్లల్ని నిలువున వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వేరే వాడితో వెళ్ళిపోయినటువంటి తల్లులు లేకపోలేదు. ఒకడు భార్యను చేసుకొని ఆ భార్యకి పిల్లల్ని కానీ ఆ భార్యని పిల్లల్ని ఇద్దరిని అన్యాయం చేసి ఇంకొక ఆమెను తీసుకొని వెళ్ళిపోయినోడు కూడా ఉంటాడు. వీళ్ళు ఎవరంటే రేపు ఖచ్చితంగా తీర్పులోకి వస్తారు. ఈ అన్నాళ్ళు బతుకుతారు ఎవరిని తీసుకెళ్ళినా, ఎంజాయ్ అన్నాళ్ళు చేస్తారు. ఎవరి దగ్గరైనా పొందే నూతనత్వం ఏముంటుంది? 1000 మందితో ఊరేగాడు సొలొమోను. ఏం పొందావు నాయన, అసలు మామూలు ఆనందం పొంది ఉండవుగా అని అడిగితే మెంట్లోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. అంతా వ్యర్థం 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 అని. అంతేగాని ఏమన్నా అబ్బో నేను అంత పొందా, అబ్బో నేను ఇంత పొందాను ఎగురుకుంటే అని తిరిగాడు. అది సొలొమోను తిరిగాడా? ఏముంది నాన్న? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా? నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ. తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? ఆడ మనిషి అయినా మగాడైనా ఎండమావిలో నీళ్లు దాహం తీరవు. ఎండమావి నీళ్ళ మడుగులా కనపడిద్ది కానీ తీరా ఆడకపోతే దాహం తీరదు. నేను చెబుతున్నా, నువ్వు 10 మందిని మార్చినా నీకు తృప్తి దొరకదరా పిచ్చోడా. నువ్వు 20 మందిని మార్చినా తృప్తి దొరకదే పిచ్చిదానా. దేవునికి స్తోత్రం నా పిచ్చి చెల్లెమ్మ. ఇది వాస్తవం, ఇది జీవితం. కానీ ఏం చేద్దాం? పిల్లల్ని భర్తని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వెళ్ళిపోదామని ఆలోచించుకుంటున్నారు. ఈ మెసేజ్లకే, ఈ చాటింగ్లకే. నిన్ను చూడక అసలు ఉండలేకపోతున్నామా? నిన్ను చూడకుండా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నామా? అసలు మర్చిపోలేకపోతున్నాను మా, నిన్ను చచ్చిపోదాం అనిపిస్తుంది నువ్వు కనపడకపోతే. ఒరే ఏమో మెలికలు తిరుగుతావు, ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడతావు? చావు అనువాకు, నువ్వు అట్లా అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. రే అణిగిద్దాగు ఎన్ని రోజులు నీ సంబడం ఆగు. మగోడికైనా మూడిద్ది, ఆడ మనిషికైనా మూడిద్ది. పాపం ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదురా నాయనా. పాపం ఎప్పుడు రక్త కన్నీళ్ళే గారికిచ్చిద్ది. చేసేటప్పుడు
అసలు ఏం అర్థం కాదు. కళ్ళు బైర్లు గమ్మి గుడ్లు తేలేసి మనకు మత్తు గమ్మి అసలు ఏం అర్థం కాదు. మంపు వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. తంతే ఒక తన్ను దిమ్మ తిరిగి కనపడిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కానీ ఏం చేద్దాం, నిర్లక్ష్యం చేశారు కొంతమంది. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళు సుఖపడుతుందేం లేదు. వీళ్ళ ఏడుపులు మరి తల్లిదండ్రి ఏడుపు, కట్టుకున్నోడు ఏడుపు, కన్నోళ్ళు ఏడుపు, కట్టుకున్న దాని ఏడుపు, ఇంతమంది ఏడుపులు తగిలి వాళ్ళు ఎట్ట సుఖంగా బతుకుతారండి? నాకు అర్థం కాదు. ఏ పక్క నుంచి సుఖంగా బతుకుతారు? శాపం వెంటాడిద్ది కదా. బతకరు సుఖంగా, బతుకుదాం అనుకుంటారు. బాధ్యతలు నిర్లక్ష్యం చేసి పోయిన జీవితాలన్నీ శాపగ్రస్తమై కన్నీళ్లమయమైపోయాయి. నా బిడ్డలారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసి తెలియక అలాంటి స్టెప్ వేసి ఉంటే దయచేసి దిద్దుకోవటానికి ప్రయత్నం చేయండి. దిద్దుకునే పరిస్థితి లేదా, దేవుని కాళ్ళు పట్టుకొని ఆడవండి, మారు మనసు పొందండి, దేవుని వైపు మళ్ళుకోండి. ఇంకా చేయగలిగింది ఏం లేదు. మరి ఇంకేం చేస్తారు? దిద్దుకునే ఛాన్స్ ఉంటే మాత్రం వెనకడుగు వేయొద్దు. ఈరోజే ఒక నిర్ణయం చేయి. తిరిగి నీ గూట్లోకి నువ్వు చేరడానికి అవకాశం ఉంటే తటాలను వెళ్ళిపో. నీ భార్య బిడ్డల దగ్గరికి చేరే ఛాన్స్ ఉంటే నిర్లక్ష్యం చేయొద్దురా పిచ్చోడా, వెళ్ళిపో. దాని గురించి రేపు దేవుడు లెక్కడగబోతున్నాడు. నేను చెప్తున్నాను, పిల్లలకి ద్రోహం చేయొద్దు, కన్న వాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి ద్రోహం చేయొద్దు. వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి. ఇవన్నీ నెరవేర్చి గెలిచి నిలిచితే పిలిచి శభాషను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. యేసయ్య ముద్దు పెట్టుకుంటాడు. రారా నా కుమారుడాదా, నా కుమారుడా, దామ్మదా, ఎంత త్యాగం చేశావు, ఎంత బాధను అనుభవించావు, ఎంత శ్రమను కూర్చుకున్నావు, ఎన్ని మాటలు పడ్డావు, ఎంత వేదనను అనుభవించావు, ఎన్ని దెబ్బలు తిన్నావు. ఆయన నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చావురా తల్లి, న్యాయంగా నెరవేర్చావు రామ్మ అని దగ్గర తీసుకొని నా యేసయ్య ముద్దు పెట్టుకోకపోతే అప్పుడు అడుగు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము కోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నా. ఒకవేళ మాయ మాటలకు నువ్వు మోసపోయి తప్పటడుగులేసి ఉంటే దిద్దుకో, ఆలస్యం చేయొద్దు. పూర్తిగా నాశనం కాకముందే దిద్దుకో, జీవితం సర్వభ్రష్టం కాకముందే దిద్దుకో. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరైనా తప్పటడుగులు వేస్తుంటే వేసి ఉంటే తొందరగా దిద్దుకోండి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలు చాలా ఉన్నాయి, వాటిని నెరవేర్చాలి నువ్వు.